కాళ్ళు నొత్తాన్నయే. దున్నకి పని చేసే శాత కాదు కానీ ముచ్చటకైతే ఎవడు పోతుంది చూడు దొంగ ముఖంది. అది కాదత్తమ్మ, మీకు శాతనైతే లేదన్నారు కదా, ఇంకా లచ్చోళ్ళ ఇంటికి ఎందుకంటావు? జరా ఇవాళ పొద్దంతా ఒక్కపోతి ముచ్చట పెట్టకపోతే ఊర్లో ఏం జరుగుతుందో తెలియద్దా అని నేను నాకు. అవు అవు తెలవాలి కానీ నువ్వు పెద్ద అంబానివి, ఊర్లో ప్రపంచంలో అన్నీ తెలవాలి ఏమేమైతున్నాయో. ఊర్లో అన్నీ షోలు వేసుకోకపోతే నాకు నెత్తంతా నొత్తది. పోయత్తా. అబ్బా అయ్యా ఇడ ఊకుంట జరసేపు. లచ్చి ఓ లచ్చి రాయే, బయటికి రావే, వచ్చేటప్పుడు జరంతా సాయి బొట్టు పట్టుకురావే. ఆగో నన్ను ఎవరో పిలుస్తా అన్నారు. మల్లక్కనా? సరే సరే తెత్తన్నా. ఏమైంది మల్లక్క గట్ల కూర్చున్నావు? మొత్తం చెట్టు ఇచ్చిన భూతమూల తయారైను. ఏం పుట్టింది? ముఖమంతా డల్లుగా పెట్టినావు, ఏమైంది? అబ్బా జరుండే ఇంత సాయి బొట్టు రాయి చెప్తేనే నా ఈ స్టోరీ అంతా